ఫ్రెండ్స్ మేమైతే శ్రీశైలానికి బయలుదేరినాం. ఇప్పుడు ఆటో బుక్ చేసిన ఆటో వచ్చింది. ఎంజీబీఎస్కి వెళ్ళినాం. ఎంజీబీఎస్లో సీట్ దొరుకుతాను. శ్రీశైలం ఇక మొత్తానికి అయితే ఎంజీబీఎస్ రీచ్ అయినా ఇంకా బస్సులో అయితే పోతున్నాయి. చూడాలి ఇక మనకి బస్సు దొరుకుతుంది ఏ టైం కొంత చూడాలి. అంటే ఎర్ర టెండా ఆయన క్యాబ్ పెట్టిండు, అది ఇంకా మామూలు క్యాబ్ పెట్టిండు, నేను క్యాబ్ దిలేను చూడాలి. ఒక ఒత్తుకంట అయితే ఉందా ఎగ్జామ్ ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి వచ్చినా బస్ కోసం చూస్తున్నాం. ఇక నెంబర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, 35, 34 అట్లా. ఆ నెంబర్లు అడిగిన ఇప్పుడే చెప్పుకోవాలి, బస్ స్టాండ్ పోవాలి, టికెట్ తీసుకోవాలి, టికెట్ ప్రైస్ ఎంతనో ఏందో చూడాలి. నాకైతే మామిడిగా బ్యాగు కవరు అన్నీ ఇచ్చాడు చేతికి. ఇక మొత్తానికి అయితే బస్సు చెప్తుంది శ్రీశైలం టు వయా ఢిల్లీ నుంచి వెళ్తుందంట. చూడాలి ఇక పోతున్న లోపల సీట్లు ఉంటాయో లేదో చూసాం. సీట్లు అయితే దొరికినాయి. సీట్లలో కూర్చోవాలి. 4-5 గంటల ప్రయాణం అంట కనుక్కున్నా ఇప్పుడే. ఇక చూడాలి ఏందో కథ ఎట్లా సాగుతుందా, ఎర్రటెండల ఈజీగా లేదు చూడాలి. ఎట్లుంటుంది సీట్ అయితే కంఫర్ట్స్గా ఉన్నాయి. కూర్చున్న సీట్ మొత్తానికి అయితే జర్నీ స్టార్ట్ అయింది. సగం దూరం అయితే వచ్చేసినాం. ఇంకో గంటన్నర అయితే వెళ్ళిపోతాం నాకు తెలిసి కథ. ఇక పులుల బోర్డు గిన కనిపించింది. మొత్తం ఇక అడవుల సంరక్షణ. ఇక పులులు అయితే గట్టిగా ఉంటాయంట. వచ్చేసినా ఇందులో యాక్చువల్గా వాటర్ కాబట్టి ఇక ఎండాకాలం కదా వాటర్ అయితే రావట్లేదు. బట్ చూడాలి ఇక వర్షాకాలంలో వస్తాయేమో ఇక్కడ వాటర్ అయితే. మొత్తానికి అయితే కదా ఏదో డ్యామ్ అంట, ఇది ఢిల్లీ డ్యామ్ అంట అది తెలుసు. ఆ కొండలు దూరపు కొండలు నలుపు అంటారు కదా, ఇక కొండల్లో మీద వెళ్ళాలి మనం. బస్సు ప్రయాణం అయితే ఘాట్ రోడ్లు ఉంటాయి కొన్ని. ఆల్రెడీ శ్రీశైలం పోయి వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా, చూడాలి. ఇదంతా శ్రీశైలం దగ్గర అటవీ ప్రాంతం. మనం ఇంకో గంటలో శ్రీశైలం చేరుకునేందుకు ఇవన్నీ వస్తాం. ఇదంతా అటవీ ప్రాంతం మొత్తం చూడండి ఎంత పచ్చగా ఉందో. మంచిగా చెట్ల కింద కూర్చుంటే చల్ల గాలి వస్తుంది. కార్లో ఇక వీకెండ్గా కార్లో మంచిగా చెట్ల కింద కూర్చొని భోజనం తోటి అది ఇది చేస్తారు కదా అట్లా. తిరుపతి ఘాట్ రోడ్లో ఉన్నట్టున్నాయి. ఇట్లానే ఉంటుంది ఇదంతా ఇక అడే నల్లమల్ల ఫారెస్ట్. మనకైతే మంకీస్ అయితే కనిపిస్తున్నాయి. కోతులు శ్రీశైలంలో కోతులు చాలా ఉంటాయి. ఒకసారి దిగితే మొత్తం అటాక్ అయిపోతాయి. ఇక చూసి నడకదారి పోయే వాళ్ళు దగ్గర చూసి పోండి.
ఇక ఫారెస్ట్ చెక్ పోస్ట్ అని వస్తుంది, వచ్చింది అనుకుంటా ఆల్రెడీ ఒక కనిపిస్తుంది. ఒకటి ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట ఇదంతా. ఇక అంటే ఇక మనం జంతువులను హింసించిన ఇంజక్షన్ లోపల వేసి పడేస్తారు. మనం కొంచెం దాటండి రూమ్స్ కానీ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇది ఏదో మార్కెట్ గిడ్డంగి సహకార మార్కెటింగ్ సంస్థనే ఏదో ఉన్నట్టుంది. చూసినాం దాదాపు దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. ఇది కనిపిస్తుంది కదా, ఈ నుంచే మనకి కరెంటు సప్లై ఉంటుంది. కనిపిస్తుంది పైన వైర్లు లాగడం అదంతా ఇక కరెంటు సప్లై ఉంటుంది. ఇదంతా ఈ నుంచి శ్రీశైలం కరెంట్ సప్లై అయితే ఇక్కడ నుంచే వస్తుంది. మనం లాంగ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి వ్యూ సరే కనపడట్లేదు. ఇంకొంచెం ముందుకు పోతే వ్యూ అనేది మంచిగా కనిపిస్తుంది. అరే ఎండిపోయిందేరా డ్యామ్. బా డేంజర్ ఉంది. మీకు ఆల్రెడీ ఇక ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. ఇదైతే ఇక ఆల్మోస్ట్ నేను శ్రీశైలం రీచ్ అయినట్టే దగ్గర. కాకపోతే ఆ మలుపులు ఆ ఘాట్ రోడ్లనే కొంచెం కష్టంగా ఉంటాయి. పెద్ద పెద్ద బస్సులు ఇప్పుడు ఒక పెద్ద బస్సు వచ్చిందనుకో నిజంగా ఆగిపోవాల్సి వస్తుంది. ఒకటే రోడ్లో చిన్న రోడ్లో పెద్ద బస్సులు వచ్చి బ్లాక్ పోయి ఇక్కడైతే మొత్తం కుష్మార్గం. ఇంకా కనిపిస్తుంది కదా శ్రీశైలం డ్యాము పవర్ ప్రాజెక్టు. మొన్న రీసెంట్గా చనిపోయారు కదా ఒక 3-4. అది ఏదో ఎస్ఎల్బిసి టనల్ అంటారు, అది శ్రీశైలం దగ్గరనే ఉంటుంది. మొత్తానికైతే మనం శ్రీశైలం రీచ్ అయినాం. శ్రీశైలం డ్యాము మనకి శ్రీశైలం ఆంధ్ర నుంచి వాటర్ వస్తాయి. శ్రీశైలం అయినా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఎండాకాలంగా వాటర్ రిలీజ్ చేయట్లే, వాటర్ లేవు. డ్యామ్ కనిపిస్తుంది. డ్యామ్ పక్కన ఘాట్ రోడ్లు ఉంటాయి. ఆ ఘాట్ రోడ్లు అన్నీ ఎక్కాలి. ఆ ఘాట్ రోడ్లు పోవాలంటే కొంచెం కష్టం ఉంటుంది. వీళ్ళంతా కన్నడ భక్తులు, వీళ్ళంతా పాదయాత్ర. మేము ఇలా చూడగానే అర్థమైపోయింది, అబ్బా ఈరోజు ఫుల్ రష్ బాబు అనుకున్న మామూలు రష్ కాదు. వీళ్ళంతా కర్ణాటక నుంచి పాదయాత్ర వేసుకుంటూ వస్తారు. ఎందుకంటే ఎలా చెప్పాలి మీకు, ఈ కన్నడ భక్తులు కాకపోతే ఉగాది అనేది ప్రత్యేకం ఉంటుంది వీళ్ళకి. ఒక ఉగాది ఉత్సవాలు స్టార్ట్ అయిన నుంచి ఉగాది అయిపోయే వరకు వీళ్ళు పాదయాత్ర వేసుకుంటూ వస్తారు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి. ఎందుకంటే మల్లికార్జున స్వామి భార్య అక్కడ కర్ణాటక ఆడపడుచంట. అట్లని ఒక రథం లాగడం ఏవో చేస్తారంట. ఉగాది అనేది వాళ్ళకి చాలా ప్రత్యేకం అంట. కర్ణాటక వాసులు అయితే పక్కా ఖచ్చితంగా వస్తారు.
మొత్తానికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం శ్రీశైలంకి అయితే. మామూలుగా నేను 12:40కి ఎక్కితే నాకు 6:20కి దింపిండు బస్సుడు. చూసుకోండి మామూలుగా ఎన్ని గంటలు ప్రయాణం చేసేస్తుంది. బస్సులో అయితే ఎంత టైం పడుతుందో మీరే అర్థం చేసుకోండి. ఇక అందరు దిగుతున్నారు. ఇక మొత్తానికి అయితే ఇక బస్సు ఎక్కాలి. ఇక నేను దిగిన ఈ లగేజ్ ఉంటుంది కదా, ఎందుకు మెల్లగా దిగుదామని వచ్చింది. ఇక బ్యాగ్ మామూలు అయితే ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను. నేనైతే బ్యాగ్ ఆ కవర్ పెట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాను. ఇక వాడిని చిన్న ఫోన్ ఇస్తే నాకేమో ఇవి ఇచ్చినాడు. చూడాలి. ఇక మొత్తం అయితే మనం శ్రీశైలంగా ల్యాండ్ అయిపోయినాం. మిగతా వీడియో పార్ట్ 2లో చూద్దాం.